సందర్భం వచ్చింది కాబట్టి వేదాలన్నీ కూడా ఇవే చెప్పినాయి నాన్న. కాకపోతే ఏంటంటే మనం వేదాలలో ఉన్న సత్యాలని మనకు అర్థం కావడం కోసం కొంచెం కథారూపకంగా మార్చి చెప్పినటువంటి పురాణ కథల్ని మాత్రమే పట్టుకున్నాం. పురాణంలో కథలు ఉంటాయి. ఆ కథలలో ఒక్కొక్క క్యారెక్టర్ ద్వారా ఒక్కొక్క ధర్మాన్ని మనకి నిరూపించుకుంటూ వస్తాడు. ఉండని నాయన ఏం కదా, దాని పని అదే, మన పని మందే. ఒక పురాణాలన్నీ కథల్లాగా ఉండి ఆ కథలలో ధర్మాలు చెప్పబడ్డాయి. వేదాలలో ఏముంటాయి అంటే డైరెక్ట్గా ధర్మాలే ఉంటాయి. అందుకే వేదాలను ఏమంటారంటే రాజశాసనం లాంటివి అంటారు. రాజు ఎలా చెప్తాడు? మెత్తగా ముద్దుగా చెప్తాడా? ఓయ్ ఇది ఇంతే, అర్థమైందా, ఇట్లా పాటించావా ఉండు, లేకపోతే అయిపోతావు అంటాడు. అంతే. శాసనంలాగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. అది కఠినం అని తీసుకోకూడదు దాన్ని, అది అలా ఉండడమే కరెక్ట్. కాబట్టి వేదం అలాగే చెప్తుంది. తర్వాత